హలో! హాయ్ అండి. వేడి వేడి అన్నంలో వేడి వేడిగా నెత్తలు పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా! అద్భుతమేనండి. అసలు ఆ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసే ముందు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్‌ని అయితే లైక్ చేసేయండి. నెత్తళ్ళని అయితే చక్కగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. మనం పులుసులో కూడా వేసుకుంటాము. సో, ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వాటర్‌ని యాడ్ చేసుకొని మీకు పులుసు ఎంత కావాలో అంతలాగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ముందుగా మనం చేపల్లో కూడా వేసుకున్నాము. సో, ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోండి. చక్కగా పులుసంతా బాగా మరిగిన తర్వాత ముందుగా కలుపుకున్న చేపలను కూడా వేసేసుకొని 2 లేదా 3 సార్లు ఒకసారి కలుపుకోండి. ఎక్కువ సార్లు కలుపుకున్నామంటే ముక్కలు ఇరిగిపోతాయి చేపలు. సో, జాగ్రత్తగా ఒక 2 లేదా 3 సార్లు కలిపేసుకొని మీకు ఎంతవరకు పులుసు కావాలో అంతలాగా వచ్చేలాగా ముక్క బాగా ఉడికేలాగా చేపని చూసుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నెత్తలు పులుసు అయిపోతుంది.